ఏం చెప్పబోతున్నాడు కూడా ఇట్టే వాళ్ళు గ్రహించగలరు. గురుగారు కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు లక్ష్మమ్మ. లక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ సాయి ఫంక్షన్ వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. మా బాబు పుట్టింది అక్టోబర్ లో పుట్టింది మేడం, 27. అక్టోబర్ 27. సంవత్సరం అంత ఐడియా లేదు. బాబుకు ఇప్పుడు ఎంతమ్మా వయసు? 24 సంవత్సరాలు. అంటే 2020లో పుట్టాడా మీ బాబు? కావచ్చు మేడం. ఓకే, టైం చెప్పండి. టైం ఐడియా లేదంటే ఏమో పుట్టింది మేడం. టైం చెప్పండి, ఏ టైంలో పుట్టాడు? ఆయన నైట్ 10:30కి పుట్టింది. నైట్ 10:30కి, అక్టోబర్ 27, 2000 సంవత్సరం. 24 ఉంటాయి ఆయన. అయితే 99లో పుట్టుంటాడు. 98 అనుకుంటా మేడం. 98లో పుట్టాడు. ఒక నిమిషం, అక్టోబర్ 27. అక్టోబర్ 27, 98, రాత్రి 10:30కి పుట్టాడు కదమ్మా? మేడం. ఓకే, ఎక్కడ పుట్టాడు, ఏ ఊర్లో? నల్గొండలో పుట్టింది మేడం. సరేనమ్మా, మీ బాబు గురించి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఆయన ఏం పని చేయడు మేడం, ఎప్పుడు ఫోన్ చూసుకుంటూనే కూర్చుంటాడు. అసలు చదువు కూడా 9 చదివిండు. ఎప్పుడు దేవుని కళలు వస్తాయి అవి ఇవి అని అంటుండు. తెలుసుకుందామని. ఓకేనండి, ఓకే, మాట్లాడండి. గురుగారితో మాట్లాడండి, గురుగారు మీతో చెప్తారు, మాట్లాడండి. హలో అమ్మా, మీ అబ్బాయి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదం మకర రాశి అమ్మ, లగ్నం వచ్చి మిథున లగ్నం తల్లి. అయితే మరి మీ అబ్బాయికి ఇప్పుడు 7.5 అంటాము కదా, 7 నట్స్ అని అంటాము. ఇది చివరి దశ నడుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2025 నాటికి కంప్లీట్ అయిపోతుందమ్మా. అయితే మీ అబ్బాయి పుట్టిన లగ్న ప్రభావంగా చూస్తే అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అమ్మా, చాలా మొండి స్వభావము. తాను అనుకున్నది కరెక్ట్గా అన్నట్టుగా వెళ్ళిపోతుంటాడు. రెండవది ఏంటయ్యా అంటే, మనస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం పిరికితనం కూడా ఉంటుందమ్మా. అంటే కొంచెం ఏదైనా కానీ కష్టపడాలని కాకుండా ఈజీగా వచ్చేయాలి అని ఒక ఆలోచన కూడా ఉంటుందమ్మా. అయితే మీ అబ్బాయికి ఏంటంటే తల్లి, మీ అబ్బాయి పుట్టిన నక్షత్రం ఇచ్చాయంటే తిడితే లొంగడమ్మా. మీరు ఎంత అరిచినా ఇంకా మొండికేస్తుంటాడు. మనకి ఇంకా చేయి జారిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి చిన్నపిల్లడు మనస్తత్వం తల్లి. రెండవది ఏంటంటే, ఎంత చిన్నపిల్లడు మనస్తత్వం అంతే మొండితనం జాస్తి. కాబట్టి మీ అబ్బాయికి కొంచెం ఓపిక్గా ప్రశాంతంగా చెప్పుకుంటే వింటాడమ్మా. అయితే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి కాడ ప్రతి నెలకొక శనివారం అనుకుని ఆంజనేయ స్వామికి వడమాల వేయించండి. అలా వడమాల వేయించడం వల్ల బాబులో కొంత శని సంబంధించిన ప్రభావం తగ్గుతుంది. అది కాకుండా ప్రతి నెల షష్ఠి రోజున, అంటే ఇవాళ షష్ఠి బోళ షష్ఠి, ఇంకా మీరు మళ్ళీ ఈ రోజు మిస్ అయిపోయారు కాబట్టి ఇంకా అమావాస్య వెళ్ళిన తర్వాత ఆగస్టు 4వ తారీఖు అమావాస్య వస్తుందమ్మా. ఆగస్టు 5వ తారీఖు తర్వాత నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి లెక్క వేసుకుంటే ఏ 6వ తారీఖు 7వ తారీఖు వస్తుంది షష్ఠి. ఆ రోజున మీరు శివుడి మీద కేవలం పంచదార, ఆవు పాలు ఈ 2 కలిపిన ద్రవ్యంతో శివుడి మీద అభిషేకం చేస్తూ మీ అబ్బాయి పరంగా మీరు పడుతున్న సమస్యలను శివుడికి తెలుపుకుంటే ఖచ్చితంగా మీ అబ్బాయిలో మార్పు వస్తుందమ్మా. కాస్త మీ దారికి రావడానికి ఆస్కారం కొంత హెల్ప్ అవుతుంది. సరే, ఉంటానమ్మా.